ఏమిటవి? శుభలేఖలమ్మా. శుభలేఖలా? మీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా? నువ్వేం భయపడకమ్మా. ఎవరు అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. అదిరా కరెక్ట్ గా ప్రకారం చేసేందుకో సరిగ్గా సరిపోద్ది. ఆహా, ఈ కాగితం ఏంట్రా? నాన్న, నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖలేశావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చు వేయించకుండా ఉంటే గడప దాటేదాన్నే కాదు. ఇట్లు నీ కూతురు రాధా. అమ్మ నాగభూషమా, ఎంత దెబ్బ కొట్టావు నాగభూషమా. నా స్కూల్లో నేను వెళ్ళా బాగుండేది నాగభూషమా. అనవసరంగా అనేసుకో. నాన్న కల్లాయిక తమరే కదా గురువులు గురువులు అని సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళినప్పటి నుంచేనని. వచ్చేస్తాడు. అసలు నాగభూషణ దెబ్బకి కోప కుయ్య మంది ఈడొచ్చి చెవులు కొరుకు తింటాడే చెప్పు. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అమ్మాయి గారు రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకు వస్తున్నారు ఏమో. రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. అమ్మయ్యా, ఒక్క మొక్క కూడా వినపడలేదు. అరే తమ్మయ్య, కళ్యాణ మండపాలు ఎత్తుకుతానా? నా కూతురు ఎక్కడరా? నా కూతురు ఈ పరుగు మనకు జీప్ ఉంది కదా. జీపు కాదు, నీ జీప్ ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ జీప్ మాట ఎత్తే ఉంటే. పదండ్రా. అది కూడా కళ్యాణ మండపం. ఇదిగో మరి అలాగా. చూడు బాబు, ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తున్నా వినిపించుకోరేమండి. అలాగా అర్థమైంది. నువ్వు వెళ్ళు. చూడు బాబు, బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఇక్కడ కాదంట్రా, రండి రండి. ఎవడో అట్టు కదండి, ఇటు ఇటు లైన్లో. బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? అమ్మో, రామాలయంలో. అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? మీ పొందా పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవక ఏడు చదువురా. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అగా నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు ఏంట్రా ఇది? నా ఉప్పు తిని ఆడి సెల్లిట్ కొడతారా? అంటే అదంటే భయపడిపోయారా? ఎదవల్లరా, మీరు భయపడినంత మాత్రంతో నేను వదులుతానా? వీరాస్వామి, అర్థమైందా నా స్కూల్ ఏమిటో? నీ ఎదురుగా నీ కూతురికి నా తమ్ముడి చేత తాళి కట్టించాను. అలాగే నా చెల్లెల కాపురం నువ్వే సరిదిద్దేలా చేస్తాను. అంతవరకు ఏం చేస్తానో ఏ స్కూల్లో వస్తానో తెలియక గింజుకుని చావు.
కొడుతున్నావా? కొట్టడమా? నువ్వు చేసిన వెదవ పనికి నేను నిన్ను నరకాలే నిన్ను. చిన్నయ్య, లత నీకేం తెలీదు, నువ్వు తప్ప పదవే. ఏమండి, నేనేం చేశాను? ఏం చేసావో ఎందుకు కొట్టానో అన్ని మీ బాబు గారు తెలుస్తాను. పదవే. చిన్నయ్య, నా మాట వినండి. ఏంటి నీ మాట వినేది? పద. ఏమండి? అన్నయ్య, అమ్మా! ఏమిటమ్మా? అన్నయ్య! ఓ, పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. మిస్టర్ విజయ్, డాక్టర్ మరో గంటలో మీ చెల్లెకి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఆపరేషన్ చేసినా డాక్టర్ బిడ్డకేం ప్రమాదం లేదు. తల్లి విషయం చెప్పలేము. ఛాన్సెస్ ఆర్ 50-50. మరేం భయం లేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. అన్నయ్య, అమ్మా! డాక్టర్ చెప్పినంత విన్నాను. అన్నయ్య, నేను ఆయన్ని చూడాలి. నువ్వు చెడిపోయిందానివి కాదు, శీలవతివి అని ఆయన నాతో చెప్పాలి. తీసుకురావు. అలాగేనమ్మా, నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను. ఇంకా గంట టైం ఉంది, తర్వాత చేయొచ్చు ఆపరేషన్. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఎవర్నా? గుండు, మీ బాసుని మర్యాదగా వచ్చి చిత్రని నాకు అప్పచెప్పమను, లేకపోతే ఈ పిల్లకి నేను ఆపరేషన్ చేస్తాను. అవుట్. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు ఏం జరిగింది అల్లుడు? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది. నర్మాయ్! సర్లే, ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందో నీ కూతుర్ని అడుగు. అమ్మా, ఇంచక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చిందన్న. నిప్పు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒక రోజు మేమిద్దరం బిర్లా మందిర్కి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారేటని అడిగాడా? తెలియక అడిగి ఉంటాడు. అలా 2-3 సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. ఆ, నిజంగా దారి తెలియక అడిగి ఉంటాడు. ఆ తాజ్ మహల్ గడ్ ఫోటో నా బీరువాలో దొరికిందన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఆ, ఆ, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన Yes. నాటకం. ఎందుకు? పగ. ఎందుకు? ఆ, ఎందుకు? ఆ, ఎందుకు? చెప్తాయా? కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే తాజ్మహల్ డ్రామా ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో ఆ అమ్మాయి బీరువాలో పెట్టించాను. అంతే. ఫోటో చూశాడు, అనుమాన పడ్డాడు, నీ చెల్లెల్ని వదిలేశాడు. నాన్న, వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించటం, ఇంటికి పంపించేయటం, ఇదంతా డ్రామా అన్నమాట. మోసం, దగ్గర. ఎవరిదిరా మోసం? రాస్కెల్, దేవతలంట నా భార్యను అనుమానించాలే చేశావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను నన్ను ఓరు కావయ్యా, నన్ను చంపుతారటమేంటి? ఈ దరిద్ర పని చేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కోరితేనే నీ సంసారాన్ని పాడు చేశా. ఛీ, మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. గురూజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గాడు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మను చంపేస్తాడంట. విజయ్, వెల్కమ్. చిత్రని తెచ్చావా? నేను చిత్రని పెళ్లి చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ చిత్ర కోసం చెల్లెల్ని చంపుకోకు. నా మాట విను.
చెల్లెమ్మా, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనల్లుడినిచ్చావు. నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను.